Hey guys, Assalamu alaikum, Namaste and Wanakam. Welcome back to my channel. I'm Samira Sharif. Alright guys, so today I'm back in my kitchen. So of course I will need my mother-in-law to teach me another new recipe which I can in turn teach you guys. So without any further ado, let's welcome my beautiful mother-in-law, Shanur Sana. Hello, Assalamu alaikum, Namaste, Wanakam, Namaskara, hello, hi, etc., etc., etc. Alright, so what are you teaching us today? Today we are making dalcha. Wow, Dalcha is another Hyderabadi famous dish. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ విల్ బీ నోయింగ్ అబౌట్ దాల్చా. అయితే ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. దిస్ ఇస్ లైక్ విత్ లైక్ యూ కెన్ కుక్ ఇట్ నాన్ వెజ్ అండ్ వెజ్ ఆల్సో. Oh, okay. So the people who want to make it in vegetarian can cook it in vegetarian, and people who want a non-veg dish can make in non-veg dish. So right now నేను మీకు చూపించేది non-veg dish, కానీ non-veg వద్దనుకున్న వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వెజిటేరియన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా దాల్చా కావాల్సిన పదార్థాలు ఏమో చూసుకుందాం రండి. 1/2 kg మటన్, పచ్చిమిరపకాయలు, కరియాపాక్, ఉప్పు, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి అండ్ దాల్చినకి చక్లా పౌడర్, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, చింతపండు నానబెట్టుకున్నాను, 1/2 kg ఆఫ్ టమాటోస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను, 1/2 లీటర్ మంచి నూనె, అంటే 1/2 లీటర్ మనకు అవసరం లేదు, అంటే ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 6 టేబుల్ స్పూన్స్ అనుకోండి, కందిపప్పు ఒక 1/2 kg అండ్ సొరకాయ. ఓకే, ఫస్ట్ లెట్స్ టేక్ అ కుక్కర్ తీసుకొని దాంట్లో మంచి నూనె, మీకు నేను నూనె నాకు ఎంత కావాలో అంత వేసుకుంటున్నా, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, తక్కువ అంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఈజ్ గెటింగ్ హాట్, వీ మిక్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కుక్కర్ ఓన్లీ. ఎవ్రీథింగ్ అన్నీ దీంట్లోనే కలిపేసుకుంటాము. ఒక పక్కన నేను ఆల్రెడీ పప్పు కడిగేసి స్టవ్ మీద పెట్టి ఉడికిచ్చి పెట్టుకున్నాను, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత చెప్తున్నాను. పప్పు ఉడికిన తర్వాత ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆల్మోస్ట్ ఆల్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం, వాట్ యు సే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, so turmeric, yes, salt, you can take 1, 2, 3, 4 spoons. This is green chilli paste. The green chilli I showed you, I already grinded it. సో గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలు దీంట్లో వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి, కారం ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం వేసుకోండి. So in dalcha we are not using chili powder. No, we are not using chili powder. I am making hari mirchi ka dalcha. You can make with red chili powder also. Oh, okay? And this is dhaniyala podi, dhania powder, and this is garam masala powder. Then I am putting this tomatoes. Then I am putting the mutton. Mutton you can take boneless mutton or bone with bones. ఏదైనా పర్వాలేదు, మీకు ఎలా నచ్చితే అలా. నౌ మిక్స్ ఆల్ దిస్ నైస్లీ. ఓకే, Okay, so dalcha is supposed to be cooked in cooker only, or we can cook it in... No, you can cook it separate also, but because I'm putting mutton, I'm cooking it cooker because it will cook fast. Okay. Now, after this is mixed properly, you close it and keep it for 6 whistles. So I'm not adding water because there is already mutton leaves some water and even tomatoes are there. So ఆ నీళ్ళలోనే ఇది ఉడుకుతుంది. సో ఒక 6 whistles వరకు ఉడికిద్దాం. Where is the whistle, Samira? I kept it somewhere. విజిల్ లేకుండా కుక్కర్ పెట్టిన మా సమీరాకి Whistle is here. తెచ్చింది. ఓకే, ఇక్కడ ఉంది. ఈ దీని మీద నమ్మకం లేదు, నేను కిచెన్ వదిలిపెట్టను అని చెప్పే స్టేజ్ నుంచి ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, నమ్మకంగా కిచెన్ తన మీద వదిలిపెట్టొచ్చు అన్న స్టేజ్కి వచ్చిందండి. చాలా పనులు చేసుకుంటుంది కిచెన్లో, చాలా వస్తుంది. ఈరోజు పొద్దున్నే అందరికి దోశలు కూడా వేసిచ్చింది, మేమందరం షాక్. సో అలా చిన్న చిన్న పనులన్నీ స్టార్ట్ చేసేసింది. సో చేస్తుంది. సో లెట్స్ అప్రిషియేట్ హర్.
Thank you. All thanks to the inspiration. The cooking that you're teaching me is inspiring me to get into the kitchen more and cook more often. So Samira, now this is cooked now after 6 whistles. Okay. It is, you can see it is cooked nicely. See, it's nicely cooked. Yes. కావాలంటే once you can check if the mutton is cooked, okay? Huh. एक piece ले लो ऐसा. Take one piece and see if it's cooked. Yeah, it's cooked. Okay? Okay. So now after mixing nicely, ఇది సొరకాయ నేను మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా డైమండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ సొరకాయ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మటన్ ఉడికించుకున్నాం కదా, ఈ సొరకాయ దీంట్లో వేసేయాలి. Okay, so in the same cooker we're adding the bottle gourd. And again we're going to put it on whistle or? No, you can just cook it like that because it's very tender. Yeah. Just అలాగే ఉడికిపోతుంది కాబట్టి జస్ట్ కొంచెం ఉడికించుకోవాలి. నాట్ ఫుల్లీ కుక్డ్, వీ షుడ్ నాట్ హ్యావ్ ఇట్ ఫుల్లీ కుక్డ్, లిటిల్ కుక్డ్. ఓకే, సో లెట్స్ జస్ట్ కవర్ అండ్ లీవ్ ఇట్ లైక్ దట్ టిల్ ఇట్ కుక్ ఫర్ అనదర్ యూ సే ఫర్ 5 or 10 minutes is okay till it's cooked little. ఓకే, నేను విజిల్ పెట్టుకోవట్లేదు ఎందుకంటే మనకు తెలుసు సొరకాయ జస్ట్ ఇలాగే ఉడికిపోతుంది, మనకు అంత మెత్తగా ఉడకకూడదు, జస్ట్ కొంచెం ఉడికితే చాలు. సో నేను డైరెక్ట్గా ఇట్లా కవర్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 or 10 minutes ఉడికే వరకు పెట్టుకుందాం ఇలా. ఓకే, చూసారు కదా సొరకాయ is cooked and you can see how it's like, you know, this oil and Oil all has come up. Yes. చూడండి ఇట్లా హౌ టు నో ఇట్స్ కుక్డ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, సొరకాయ కలర్ చేంజ్ అవుతుంది. సో ఫుల్లీ స్మాష్ చేసుకోవద్దు, ఊరికే కొంచెం అలా ఉడికించుకోవాలి. నౌ యూ హ్యావ్ టు పుట్ దిస్ దాల్. నేను పప్పు ఉడికించుకొని నూరి పెట్టుకున్నానండి, ఆ పప్పు ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. సో దిస్ దాల్ గోస్ ఇన్ టు ద కర్రీ. So why do we have to make it paste like this and put? You should make it paste because dalcha, it's like, you know, that gravy is like, it comes a proper gravy. Because I wanted little అంటే స్మూత్గా ఉండాలని నేను గ్రైండర్లో వేసుకున్నాను. వద్దు కొంచెం పప్పుగా ఉండాలనుకుంటే మీరు మామూలుగా క్యాబుల్తో దాల్ ఘోట్ని అది వేసుకోవచ్చు. సో నేను పప్పు మీరు చూడండి ఎంత కావాలంత వేసుకోండి. నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నానంటే గ్యాప్లో. సో చింతపండు పులుసు వేసుకుంటున్నాను, మీకు ఎంత పులుసు కావాలంటే అంత తగినంత వేసుకోండి. So dalcha also looks very simple, guys. I think once we start cooking everything becomes very simple. See who's saying this? As I used to feel everything being very complicated, but now when I see it is very simple is what I feel. ఎస్, అదే కదా, ఏదైనా సరే నేర్చుకుంటే చాలా ఈజీ, నేర్చుకోకపోతేనే టఫ్. సో వన్స్ యూ లెర్న్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. Yes. అమ్మయ్యా, ఇన్ని డిషెస్ కుక్ చేస్తే తప్ప మా సమీరకు అర్థం కాలేదు. చూసారు కదా, ఇప్పుడు నేను దీంట్లో పప్పు వేసుకున్నాను, చింతపండు పులుసు వేసుకున్నాను, ఇప్పుడు వాటర్ కలుపుకుంటున్నాను. ఓకే, వాటర్ మీకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా వేసుకోండి. చూడండి పల్చగానే చేస్తాను, ఇదిగోండి ఇంత చిక్కగా సరిపోతుంది. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. And we'll have to let this also cook. Yes, this should boil. సో ఆఫ్టర్ ఇట్ బాయిల్స్ అంటే ఎందుకు బాయిల్ అవ్వాలంటే మనం చింతపండు వేసుకున్నాం కదా, చింతపండు వాసన పోవాలని. నౌ ఐఎమ్ పుట్టింగ్ యాజ్ ఇట్ ఈస్ కరివేపాకు వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆ కరివేపాకు అంటే తీసి కూడా వేసుకోవచ్చు, నేను ఏంటంటే ఇలాగే ఉడికించి సర్వ్ చేసేటప్పుడు ఇది తీసేసి మళ్ళీ పక్కన పెట్టేస్తాను, సో దట్ మనం తినేటప్పుడు మధ్యలో ఫ్లేవర్. ఎస్, సో నేను యాజ్ ఇట్ ఈస్ వేసుకుంటున్నాను. అండ్ నౌ లెట్ దిస్ బాయిల్. ఓకే, సో లెట్స్ కవర్ దిస్ ఆఫ్ and let it boil. Now it's boiling, Samira. Can you smell? Yes, I can already smell dalcha. ఇట్లా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. ఓకే, అండ్ సిమ్లో పెట్టినప్పుడు దాల్చినిక చెక్కల పౌడర్ వేసుకుంటున్నాను. మా అత్తగారు నాకు చెప్పిన టిప్ అండి, దాల్చాలో లాస్ట్లో దాల్చిని చెక్కల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే సాంబార్లో హింగ్ లేకుండా సాంబార్ ఎలా కంప్లీట్ అవ్వదో అలాగే ఈ పౌడర్ వేయకపోతే దాల్చా ఇస్ నాట్ కంప్లీట్. ఓకే, సో నౌ సిమ్ చేసుకోండి, సిమ్ చేసి పౌడర్ పైనుంచి అలా వేసుకుంటున్నా. ఓకే, now keep it in sim for 5 minutes and your dalcha is almost ready. So we'll have to mix that or just leave it like that on top? You can mix, but you can mix it or leave it like that, no issues, it will anyways get mixed. Okay.
I just want the oil to come on the top. So that's the reason I'm keeping it on the sim. కొంచెం సిమ్లో పెట్టుకుంటే నూనె అలా పైన తేలుతుంది కదా, దానికోసం ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఇది కూడా మిక్స్ అయిపోతుంది దీంట్లో. ఒక్క 5 minutes అలా పెట్టి తీసేద్దాం. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వెజిటేరియన్ కూడా మనం చేసుకోవచ్చని. టమాటోలు అంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ యూ పుట్ ఆనియన్స్, టమాటోస్ అండ్ ఎవ్రీథింగ్. ఒకసారి టమాటో బాగా ఉడికిన తర్వాత మనం సొరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సొరకాయ వేసుకొని సొరకాయ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మనం ఉడికిపెట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకొని దాంట్లో చింతకాయ పులుసు వేసుకొని కలుపుకొని ఎంత ఉప్పు కారం అన్నీ చూసుకొని ఎంత మీకు చిక్కగా కావాలా లేకపోతే ఎంత క్వాంటిటీ పల్చగా కావాలా చూసుకోండి. దాని తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టండి. పైనుంచి యాజ్ ఇట్ ఈస్ దాల్చిన చెక్క పౌడర్ వేయండి. దట్ విల్ ఆల్సో బీ అ వెరీ వెరీ టేస్టీ వెజిటేరియన్ డిష్. Also all the vegetarians, please do try the recipe and send in the pictures. We would love to see you guys trying dalcha, the vegetarian version, and also the mutton non-veg version. Yes. సో అదండి, హరి మిర్చిక దాల్చా ఈజ్ రెడీ. ఇది నార్మల్గా బగారా రైస్తో తింటాము, కానీ ప్లెయిన్ రైస్తో తింటే కూడా చాలా చాలా బాగుంటుంది. సో బగారా రైస్ కావాలంటే బగారా రైస్, లేదంటే ప్లెయిన్ రైస్ కావాలన్నా ప్లెయిన్ రైస్తో కూడా తినచ్చు. యూ కెన్ హ్యావ్ విత్ బ్రౌన్ రైస్ ఆల్సో, ఎనీ రైస్, ఎనీథింగ్. ఇట్ విల్ బీ ఆసమ్. ట్రై ఇట్, ట్రస్ట్ మీ, ఇట్ విల్ బీ వెరీ 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 టేస్టీ. అంటే రెగ్యులర్గా మనం పప్పులు చేసుకుంటూ ఉంటాం. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. So do try and let us know how it is. Yes, so I consume this with brown rice and trust me guys, it is one of the most delicious Hyderabadi dishes. If I have to rank Hyderabadi dishes, obviously first place goes to biryani, second place goes to katta, and third place goes to dalcha. So it is very 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 delicious and very high in protein as well. So try it out, do send the pictures, we would love to repost them. Hope you guys enjoyed watching. We'll see you guys soon in our next video. Until we'll see you next. Lots of love!